బలముతో దేవుడు నిలబెట్టాడు. చూడండి, ఈ రోజు ఇక్కడ మనందరం ఈ మందిరంలో కూర్చున్నామంటే మన పితరులు, మన పెద్దలు, వారి ప్రార్థన, వారి ప్రయాసం, వారి యొక్క జీవిత అంకితం ఉంది. హల్లెలూయా. మన పెద్దలు నిజంగా వారు పదే 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 చర్చికి రావడం, చర్చి చూసుకోవడం, చర్చి కట్టడం, చర్చిలో ఊడవడం, చర్చిలో పనులన్నిటిని చేయడము, అందరినీ తీసుకురావడము, ప్రార్థన చేయమని చెప్పడము, వాక్యం చదువుకోమని చెప్పడము, ప్రతి విషయంలో వారు ప్రయాస పడుతున్నారు. కాబట్టి ఈరోజు నీవు నేను మనందరము మందిరంలో కూర్చుంటున్నాం, దేవుని ఆరాధించగలుగుతున్నాం. నిజంగా వారి ప్రయాసనే లేకపోతే ఈరోజు మన జీవితాలు చల్లా చెదరమైపోయేటివి. మన పెద్దలు ఎంతో ప్రయాసపడ్డారు. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే తరతరాలుగా ముందుకు నడవాలి అంటాడు. త్రోవ విడిచి మర్చిపోకుండా మనము ఆ త్రోవలోనే నడవాలి, యేసయ్య మార్గంలోనే మనము నడవాలి.